ఇక్కడ చూడండి పొద్దున్నే లేవగానే మా విన్నుగాడు ఫోన్ తీసి చూస్తూ కూర్చుంటుండే చిన్నోడులాగా. కానీ ఈరోజు ఏంటో బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ కూర్చున్నాడు పొద్దున్న లేవగానే. నేనైతే ఏంద్రా నేనే వీడికి చదువు టెన్షన్ ఇంతగానం పట్టింది అనుకున్నా. సో వాడు పొద్దున్న లేచి చదువుకుంటూ కూర్చున్నాడు. నేనైతే జస్ట్ ఇప్పుడే అయితే లేచిన అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి అయాన్ గారికి అయితే ప్రోగ్రెస్ కార్డ్ అయితే వచ్చింది. యాక్చువల్గా నిన్ననే వచ్చింది కానీ వాళ్ళ మేడం నిన్న మర్చిపోయి వేరే వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ పెట్టింది. వేరే వాళ్ళు తెచ్చుకునేవి ఏంట్రా అని చెప్తే మా మేడమే పెట్టిందని చెప్పిండు. సో మళ్ళీ అది తీసేసి ఈరోజు వీడికైతే ఇచ్చి పంపించింది అనమాట. సో చూడండి వాడి మార్క్స్ అయితే ఈసారి 150కి 137 అయితే వచ్చినాయి. A+ అయితే వేసిరు, 91% అయితే వచ్చింది. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి లాస్ట్ టైం 134 ఏమో వచ్చినాయి, 134 వచ్చినాయి. జస్ట్ A వచ్చిండే, ఈసారి 3 మార్క్స్ పెరిగినాయి, A+ అయితే వచ్చిందనమాట. సో లాస్ట్ టైం EVSలో కూడా వాడికి బాగా మార్క్స్ తగ్గిండే చూడండి, 18 వచ్చిండే. కానీ ఈసారి పర్లేదనమాట, 5 మార్క్స్ పెరిగినాయి. ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది EVSలో. అండ్ వాడికి దసరా హోంవర్క్స్ అయితే 5 హోంవర్క్స్ ఇచ్చిరు. ఒక్కొక్క హోంవర్క్లో 5 పేపర్స్ అయితే ఇచ్చిరు అనమాట. సో రాసుకుంటూ అయితే కూర్చున్నాడు. ఇంకా మా విన్నుగాడికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఏం రాపించట్లేదు. ఇక్కడ చూడండి ఎందుకు ఇట్లా పడుతున్నాడంటే హోంవర్క్ రాయరా అని చెప్తే సగం రాసిన తర్వాత చూడండి డిజైన్లు వేసుకుంటూ కూర్చున్నాడు. విన్నుగాడికి హెల్త్ బాగాలేదనమాట. ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటున్నాయి, ఏందో ఏమో. సో మొన్ననే చిన్నోడికి తీసుకున్నాము, సేమ్ విన్నుగాడు కూడా ఇప్పుడు అట్లనే దగ్గు జ్వరము అట్లనే ఉందనమాట, సేమ్ ఉంది. ఆ మెడిసిన్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఒకసారి డాక్టర్కి అయితే చూపించు, ఇవే ఏమని చెప్తే ఇయ్యు, లేకపోతే మళ్ళీ వేరే తీసుకోండిరా, ఇవే తీసుకుని 2-3 డేస్ అయింది, వేస్ట్ ఎందుకు చేద్దామని చెప్పేసి ఆ మెడిసిన్ కూడా అయితే ఇచ్చి హాస్పిటల్ అయితే పంపించిన. చూద్దాం డాక్టర్ ఏం చెప్తాడు.